బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ బడ్జెట్ సమావేశాలకి ఈసారి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారన్న వార్త ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద ఆసక్తి రేపుతుంది. ఆయనతో పాటు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈసారి అసెంబ్లీకి రానుండటంతో ఇక సాధారణంగా అంత సాదాసీదాగా ఉండవు ఈసారి సమావేశాలు అనేటువంటి వార్త కూడా బయట జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు వైసీపీ ఇటు కూటమి ప్రభుత్వం మధ్య మాటలు అయితే ఏ స్థాయిలో చేరుకుందో మనందరం చూస్తున్నాం. ప్రతి నిత్యం జరుగుతున్నటువంటి వార్తలే. కాబట్టి ఈసారి అసెంబ్లీ సమావేశాలు చూస్తే కేవలం ఈ విధంగా అటెండెన్స్ సంబంధించినటువంటి శాలరీ కోసమే అటెండ్ అవుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు అంటూ ఇటుపక్క కూటమి సంబంధించినటువంటి నేతలు విమర్శిస్తూ ఉంటే, కాదు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి వస్తున్నామంటూ ఓ పక్క చెప్తా ఉన్నారు. సరే, ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే కేంద్ర బడ్జెట్కి ఎంత ప్రాముఖ్యత ఉందో నిన్న రేపు జరగబోయే రాష్ట్ర బడ్జెట్ కూడా అంతే ప్రాముఖ్యత ఉందని అర్థమవుతోంది. కాబట్టి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఒక ఎత్తు అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకునేది మనందరికీ తెలిసిన విషయమే. రేపు ఈ జరిగేటువంటి అసెంబ్లీ విషయాల్లో ఈ ప్రధాన అంశమే పెద్ద టార్గెట్ అవుద్ది అనేటువంటి వాతావరణం కూడా కనబడుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే, లడ్డు అంశం. కాబట్టి ఇది కూడా రేపు అసెంబ్లీలో పెద్ద చర్చకు దారితీసే అవకాశం కూడా లేకపోలేదు అనే వార్తల నేపథ్యంలో చూడాలి రేపటి బడ్జెట్ సమావేశాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఇటు పక్క గతంలో బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరుకి ఈసారి బడ్జెట్ సమావేశాలకు మాత్రం పూర్తి తేడా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇదే అంశంపై మనం డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు విజయభాస్కర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అదేవిధంగా ఇంకొక జనసేన అధ్యక్షులు కూడా మనతో పాటు అధికార ప్రతినిధి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు, చందు తాతపూడి గారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఓకే, ముందుగా మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే మస్తాన్ రావు గారు, రేపు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాబట్టి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈసారి ఎందుకు ఇంత ఆసక్తి రేపిస్తుందంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారన్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక పెద్ద వార్తగానే సెన్సేషన్లో నిలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ మనకు తెలిసిన విషయాలే. కాబట్టి ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ అంశాలు కూడా పెద్ద ప్రాముఖ్యత వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఓవరాల్గా ఏమంటారు? మెగా 9 టీవీ ప్రేక్షకులకి, తనలో ఉన్న ఇతర మిత్రులకి, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. శాసనసభ ముఖ్యంగా ఏంటంటే 164 స్థానాలు ఏమో కూటమి పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీకి ఇచ్చారు. కేవలం 11 స్థానాలేమో వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అసలు ఈ శాసనసభ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కూడా వచ్చి శాసనసభలో పార్టిసిపేట్ చేసి ప్రజా సమస్యలను నిలదీయాలనే దాన్ని వాళ్ళు విస్మరించారు. వాళ్ళు ఒక రకంగా దాన్ని బాయ్కట్ చేశారు. దానికి ఏమంటారు, ప్రత్యామ్నాయంగా నేను ఇంట్లో నెలకోసారి ప్రెస్ మీట్ పెడతా ఉంటాను, దాని ద్వారా శాసనసభలో ఏవైతే అడుగుతానో అక్కడ వాటిని ప్రశ్నిస్తూ ఉంటానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దీని మీద మొత్తం అసలు రాజ్యాంగ నిపుణులు కానీ, లేకపోతే ప్రజలు కానీ, మేధావులు కానీ అందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఈవెన్ వాళ్ళ పార్టీలో కూడా కొంత వ్యతిరేకత ఉందనేది చెప్తా ఉంటారు. మరి ఆయన ఎందుకో మొండి పట్టుదల పట్టి అసెంబ్లీకి, అంటే ఆయన అంబేద్కర్ గారిని గౌరవిస్తారు, ఓ పక్కన 210 అడుగుల విగ్రహాన్ని కూడా ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన పరిస్థితులు మనం చూసాం. కానీ అంబేద్కర్ రాజ్యాంగం ఏం చెప్పిందంటే, ఎవరైతే అసెంబ్లీకి, శాసనసభకు, చట్టసభలకు ఎన్నికవుతారో వాళ్ళు ప్రజా సమస్యలను అక్కడే అధికార పార్టీని నిలదీయాలి లేదా ప్రస్తావించాలి, వాటి పరిష్కారానికి కృషి చేయాలనేది వాళ్ళకి రాజ్యాంగం చెప్తా ఉంది. అది డెమోక్రటిక్ వేలో అది సరైన పద్ధతి. కానీ ఆయన ఎందుకో దాన్ని విస్మరించారు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఫిబ్రవరి 23, 2025 జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు లాస్ట్ టైం. అంటే దగ్గర ఇప్పుడు ఇవాళ చూస్తే 11వ తారీఖు, 11 అంటే 10-12 రోజులు తక్కువ, సంవత్సరం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు అటెండ్ అయ్యి. ఆ రోజు కూడా నిజానికి ఏంటంటే గవర్నర్ ప్రసంగించే ప్రారంభంలో వాళ్ళు టీడీపీ వాళ్ళు చెబుతున్నట్టు 10-11 నిమిషాలు ఉన్నారు. ఆ తర్వాత ఆయన పేపర్లు వాళ్ళ ఎవరైతే అటు ఎమ్మెల్సీలు కూడా అటెండ్ అవుతారు. ఎందుకంటే ఉభయ సభలకు సంబంధించిన సభ్యులందరూ కూడా గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అవుతారు. ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు కూడా జగన్ గారితో కలిసి అటెండ్ అయిన పరిస్థితి. అటెండ్ అయిన 10-11 నిమిషాల్లో ఏదైతే గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో గవర్నర్ ప్రసంగాల ప్రతులను అక్కడ చించేసి గాలిలోకి ఎగరేసి వెళ్ళిపోయారు అనేది మనం అందరం చూసాం.
సో ఇప్పుడేంటి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదుర్కానుంది అనేది అందరూ అనుకుంటా ఉన్నారు. మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకున్నారు, ఎందుకంటే దాదాపు నెల రోజుల పాటు జరపాలని ఇందాక స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు సమావేశంలో ప్రకటించారు. మరి ఆయన ముందు అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ప్రతి ప్రెస్ మీట్ లో, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో, వ్యవసాయ రంగం, వైద్య రంగం, విద్యా రంగం, లా అండ్ ఆర్డర్, రైతులు, ఏది ఏది తీసుకున్నా, నిరుద్యోగులు, ఇట్లా ఏది తీసుకున్నా అన్నిట్లో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ 18 నెలల కాలంలోనే ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ కూటమి సర్కార్ పట్ల అని ప్రతి ప్రెస్ మీట్లో ఆయన చెప్తా ఉంటారు. ఇంకోటి ఏంటంటే సూపర్ 6 హామీల్లో దాదాపు 4 మాత్రమే అమలు చేశారు. అది కూడా సరైన రీతిలో అమలు కావట్లేదు, చాలా మంది ఎగ్గొడతా ఉన్నారు. ఇంకో 2 నిరుద్యోగానికి సంబంధించి కానీ, అదేవిధంగా వాళ్ళకి ఆడ ఆడ మహిళలకు ఇస్తానన్న 1500 నెలకి అమౌంట్ కానీ ఇవి కూడా అమలు చేయలేదు అనేది ఆయన యొక్క ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంది. సో ఇట్లాంటి సమయంలో ఆయనకి అంది వచ్చిన అవకాశం ఇది. ఎందుకంటే ఆయనకి 5 నిమిషాలు ఇచ్చినా, 10 నిమిషాలు ఇచ్చినా, 11 మందికి 11:05లో 11:02 నిమిషాలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా అధికార పార్టీని నిలదీయడానికి ఇది ఒక మంచి అవకాశం. మరి ఆయన ఈ విషయంలో ఆయన తన వైఖరిని మార్చుకోవాలి. ఎందుకంటే శాసన మండలికి అటెండ్ అవుతున్నారు. మళ్ళీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే కాదు చూపి ఆయన ఇక్కడ అటెండ్ కాని విషయం మనందరికీ తెలుసు. కానీ ప్రజలు కోరిక మేరకు ఏదైతే ఆయన అసంతృప్తి ఉందని చెప్తా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా, అది నిజమని తేల్చాలంటే ఖచ్చితంగా అధికార పక్షాన్ని నిలదీయడానికి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రాష్ట్రాన్ని కుదిపేస్తా ఉంది గత కొన్ని రోజులుగా. అంబటి రాంబాబు గారి మీద ఇళ్ల మీద దాడికి వెళ్తాం, అదేవిధంగా జోగి రమేష్ గారికి సంబంధించి ఇళ్ల మీద దాడికి వెళ్తాం, ఇవన్నీ కూడా అధికార పక్షాన్ని నిలదీయడానికి ఒక మంచి అవకాశం అనేది నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక చెప్పారు ఓపెనింగ్ రిమార్క్స్ లో, 60 రోజులు కంటిన్యూగా అంటే వరుసగా 60 అసెంబ్లీ పందినాల్లో కనుక రాకపోతే ఏ సభ్యుడైనా ఆ సభ్యుడిని డిస్క్వాలిఫై చేసే అధికారం శాసనసభ స్పీకర్కి ఉంటుందనేది మనకి ఆర్టికల్ 4 అండ్ 101లో ఆర్టికల్ 4, 101లో చెప్తాం. అయితే ఇది గత కొంతకాలంగా అటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కానీ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కానీ చెప్తా ఉన్నారు. అసలు ఆ అసెంబ్లీకి ఎవరైతే రారో వాళ్ళకి అటెండ్ అయితేనే వేతనం ఇవ్వాలి, ఉద్యోగులకు ఎలా అయితే చేస్తున్నారో అదే విధంగా చేయాలి, ఈ విధంగా అసెంబ్లీకి అటెండ్ కాని వాళ్ళకి జీతం ఎందుకు ఇవ్వాలి అనే ఒక ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల కాలంలో పార్లమెంటు అదేవిధంగా శాసనసభ స్పీకర్ల సమావేశం జరిగినప్పుడు కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇది ఒక సంస్కరణ తేవాల్సిన అవసరం ఉంది, ప్రజాప్రతినిధులు ఎవరైతే అటెండ్ కావట్లేదో వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలు ఏదైతే వాళ్ళు ఎన్నుకున్నారో ఆ నియోజకవర్గాలకి లేదా రాష్ట్రంలో ఉన్న ఇతర సమస్యలకి పరిష్కారానికి కృషి చేయాల్సిన వాళ్ళు ఈ విధంగా అటెండ్ కాకుండా శాలరీస్ తీసుకోవడం అనేది సరైన విధానం కాదు అనేది ఆయన చెప్తా వస్తుంది. రెండోది ఏంటంటే ఇక్కడ ఫిబ్రవరి 2023 అటెండ్ అయ్యారు. కరెక్ట్గా చూసుకుంటే 6 నెలలు అనేది దాటిపోయింది. నిజానికి స్పీకర్కి కానీ లేదంటే ఇప్పుడు ప్రభుత్వానికి కానీ, రఘురామకృష్ణరాజు గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని లేదంటే ఎవరైతే కొంతమంది అటెండ్ అవుతున్నారు, ఎందుకంటే అటెండ్ అయినట్టు కొంత బయట సంతకాలు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. దాన్ని కూడా స్పీకర్ గారు ప్రజల దృష్టికి తెచ్చిన పరిస్థితి. అట్లా సంతకాలు పెట్టి వెళ్ళిపోతా ఉన్నారు, కొన్ని క్వశ్చన్లు పంపిస్తున్నారు అనేది కూడా ఆయన అబ్జెక్ట్ చేశారు. సో ఇప్పుడు నిజానికి 11 మందిని డిస్క్వాలిఫై చేయాలనే ఒక స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే ఆయనకు అడ్డు కూడా ఏమి లేదు, ఆయన ఎంపవర్డ్. కానీ ఈ ప్రభుత్వం అంత సాహసం చేస్తుందా? ఎందుకంటే గతంలో చెప్పారు అసెంబ్లీ రాకపోతే 60 రోజులు రాకపోతే ఆయన డిస్క్వాలిఫై అయిపోతాడు, బై ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనేది. అయితే ఇక్కడ 2 అంశాలు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేస్తే దాన్ని ఆయుధంగా మలుచుకొని ఆయన ఉప ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అయితే ఉప ఎన్నికలకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ నిన్ను పంపించినప్పుడు నువ్వు అసెంబ్లీకి ఎటువంటి అటెండ్ కాకుండా ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ఉన్నప్పుడు మళ్ళీ ఏ విధంగా ఎన్నికలకు వెళ్తారనేది కూడా చాలా మంది మిలియన్ డాలర్ ప్రశ్న అనమాట. చాలా మంది మధ్యలో దోచేస్తా ఉంది ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది. సో మొత్తంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం. కానీ ఆయన వైఖరి కానీ, ఆయన యొక్క పట్టుదల కానీ, ఆయన వ్యవహార శైలి కానీ చూస్తే కనుక ఖచ్చితంగా రేపు గవర్నర్ ప్రసంగం సమయంలో కొద్ది నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోతారనేది చెప్తా ఉన్నారు. ఇంకోటి కూడా మనం ఇక్కడ ప్రస్తావించచ్చు ఏంటంటే కీలకమైన పోలవరం కావచ్చు, అదేవిధంగా అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదం పొందేలాగా చేయాలని
చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఇప్పుడే ఎంపీలకు కూడా కొద్దిసేపటి క్రితం చెప్పొచ్చారు. ఖచ్చితంగా దాన్ని బిల్లు ఆమోదం పొందేలాగా చేయాలని. అదొకటి. పోలవరానికి నిధులు, ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలవుతుందనే వ్యవహారాలు, సూపర్ సిక్స్, రాష్ట్రంలో శాంతి భద్రత వైఫల్యం, విద్యా వైద్యం రంగాలు, వ్యవసాయ రంగాలు కుంటుపడిపోయాయి, నిరుద్యోగ తాండవిస్తుంది, ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీసినప్పుడే వాళ్ళు ఏదైతే 11 స్థానాలకి దిగజారిపోయారో దాన్ని పక్కన పెట్టేసేసి ప్రజల ఆదరణ పొందడానికి మళ్ళీ అవకాశం అనేది ఇప్పుడు వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది ఈ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కోరుతా ఉంటారు. మళ్ళీ వస్తాను సార్, మీ దగ్గరకు వస్తాను మస్తాన్ గారు. ఓకే, విజయభాస్కర్ గారు నమస్తే అండి. విజయభాస్కర్ గారు నమస్కారం. విజయభాస్కర్ గారు రావాలనుకున్నారు, కోరుకున్నారు, రేపు వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓకేనా, సిద్ధంగా ఉన్నారా? ప్రశ్నల వర్షం సంబంధించినటువంటి ఏదైతే వైఫల్యాలు ఇవన్నీ లేవనెత్తడానికైతే వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ఏమంటారు? మీ పార్టీ సిద్ధంగా ఉందా? పార్టీ రేపు బడ్జెట్ సెషన్స్ సమావేశం కదా, అది కొంత సుదీర్ఘకాలం జరుగుతుంది. రేపు ఆరంభ దినోత్సవం. ఈ ఆరంభ దినోత్సవానికి వారు వస్తారనే వార్తలు వస్తున్నాయి. వచ్చి గతంలో లాగా 11 నిమిషాల పాటు ఉండేట్లేరు గతంలో. అదేవిధంగా అలా వచ్చి ఇలా వెళ్తారా, లేకపోతే గవర్నర్ ప్రసంగం ఆశాంతం ఆలకిస్తారా లేదా, ఆ తర్వాత జరిగే సమావేశాల్లో హాజరయ్యి ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి చక్కటి సలహాలు సూచనలు అందిస్తారా లేదా, పోతే ఏం చేస్తారనేది ఊహాజనిత విషయం. అది రేపు ఎల్లుండికి కానీ తేలదు. పోతే సహజంగా ఇప్పుడు మన సీనియర్ అనలిస్టు మస్తాన్ రావు గారు చెప్పినట్లు ఆయన ప్రమాణ స్వీకారానికి మాత్రమే ఒకసారి వచ్చారు. ఎవరి మీద అలిగి ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన పోటీ చేశాడు. ఇది అంటే మనం పోటీ చేసేది ప్రజాస్వామ్య వ్యవస్థలో. వ్యవహరించే తీరు చూస్తుంటే రాచరిక వ్యవస్థని తలపిస్తుంది వీళ్ళ ధోరణి, నడవడిక చూస్తుంటే. పోతే ప్రజలు ఎన్నో ఆశయాలతో ఆకాంక్షలతో ఎన్నుకుంటారు. పోతే శాసనసభ అనేది ఒక దేవాలయం లాంటిది. అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యలు చర్చిస్తే దానికి ఒక అధికార అంటే అఫిషియాలిటీ వస్తుంది. అలా కాకుండా బయట ప్రెస్ మీటింగ్తో, లేకపోతే ఎక్కడన్నా ఎవరన్నా చనిపోతే ఏదో దండయాత్రలకు విచారణ పేరుతో దండయాత్రలు చేయడం, ఇవన్నీ ఎవరికి సమాజంలో ఎవరు నచ్చే విషయాలు కాదు. శాసనసభ పోయి చక్కగా గతంలో లోగడ వెంకయ్యనాయుడు కానీ, జైపాల్ రెడ్డి కానీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, వావిలాల గోపాలకృష్ణ గారు కానీ, గుమ్మడి నర్సయ్య గారు కానీ, మద్దికాయల ఓంకార్ గారిని సిపిఎంని సస్పెండ్ చేస్తే తాను ఒంటరిగా ఫైట్ చేశాడు. వీళ్ళందరూ అనేక అంశాలు లేవనెత్తిన అంశాలను బట్టి, వాళ్ళు ప్రస్తావించే అంశాలను బట్టి, వాళ్ళు మాట్లాడే తీరుతెన్నులను బట్టి 2 నిమిషాల సమయమో 3 నిమిషాల సమయమో అని వాళ్ళకి ఇస్తే వాళ్ళకున్న సభ్యుల సంఖ్య తక్కువ. ఒక్కోసారి వాళ్ళు గుమ్మడి నరసయ్య గారు వారి పార్టీ తరఫున, న్యూ డెమోక్రసీ తరఫున ఒక్కరే ఉండేవాళ్ళు. మద్దికాయ వంకాయ గారు సిపిఎంని సస్పెండ్ అయిన తర్వాత ఒక్కరే ఉండేవాళ్ళు. అలాగే వెంకయ్యనాయుడు గారు, ఇంద్రసేనారెడ్డి, ఇలా నరేంద్ర గారు, లేకపోతే ఇంకెవరో ముగ్గురే ఉండేవారు. అట్లాగే జైపాల్ రెడ్డి గారి జనతాదళ తరఫున ఇలా సంఖ్యాబలం తక్కువ. కొన్ని పార్టీలకు ఒక్కొక్కరే, కొంతమంది ఇండిపెండెన్స్ గారు ఉండేవాళ్ళు. వీళ్ళు ఏదో వాళ్ళకి 2 నిమిషాల సమయం అనేవాళ్ళు. వాళ్ళు లేవనెత్తే అంశాలు, ప్రసంగించే తీరు, వాళ్ళ నడవడిక, ఇవన్నీ సభను ఆకట్టుకొని స్పీకరు, సభ్యులు మైమర్చిపోయి వాళ్ళు మాట్లాడినంతసేపు 20 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు ఆ సమయాన్ని, అంటే మనకి ఇప్పుడు స్వామి వివేకానంద చికాగో మహాసభ గుర్తొస్తుంది. ఆయనకి ఇచ్చిన సమయం తక్కువ, ఆయన ప్రసంగించిన సమయం ఎక్కువ. అంటే ఆయన మాట్లాడే తీర్లు, మాట్లాడే మాటల్లో ఉన్న పదును, వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఎవరైనా సరే మంత్రముగ్ధులు అవుతారు, చక్కగా అవకాశం ఇస్తారు. అలా కాకుండా ఊహించుకొని ఊహాజనితంగా మేము సభకు పోతే మేము తక్కువ మంది ఉన్నాం, మా మీద దాడి చేస్తారు, దౌర్జన్యం చేస్తారు, మమ్మల్ని కొడతారు, తిడతారు, ఇవన్నీ అప్రస్తుత విషయాలు. అదేవిధంగా మాకు స్టేటస్ ఇవ్వాలా, ప్రతిపక్ష స్టేటస్ ఇవ్వాలా, ప్రతిపక్ష నాయక పాత్ర ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలా, అసలు
ఈ చిన్నపిల్లల మొండికి ఎత్తినట్టుగా ఉంది ఈ వ్యవహారం చూస్తుంటే. ఇప్పుడు మహారాష్ట్రలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. అక్కడ ప్రతిపక్ష నాయకుడు లేడు. గుజరాత్లో ప్రతిపక్ష నాయకుడు లేడు. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో లేడు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో కానీ, నాగాలాండ్లో కానీ, సిక్కింలో కానీ ప్రతిపక్ష నాయకులు లేరు. క్యాబినెట్ ర్యాంక్ ఎవరికి లేదు. పోతే మన రాష్ట్రం, ఇట్లా భారతదేశంలో 7 రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయక పాత్ర లేదు. అంటే మన సాంప్రదాయ ప్రకారం 1/10 175 అసెంబ్లీ స్థానాల్లో 10వ వంతు అంటే 18 స్థానాలు ఉండాలి. 11 స్థానాలకే రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి పదవి వద్దు, నీకు ప్రతిపక్ష నాయక పాత్ర కూడా వద్దని తిరస్కరించిన సందర్భం. అంత 94% స్ట్రైక్ రేటుతో 124 అసెంబ్లీ స్థానాలు ఇచ్చింది ఏంటంటే, వెంటనే వాళ్ళ అరాచకాలు, ఆగడాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, వాళ్ళ హవాలాలు, మనీ లాండరింగ్లు, వీటన్నిటికీ పోతే పౌరుల స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించడం, మీడియా మీద పోతే ఉక్కుపాదం మోపడం, వీటన్నిటికీ విసిగి వేసారిన ప్రజానీకం స్పష్టమైన భారీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు. అంటే అప్పుడే చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. వాళ్ళు కక్ష సాధింపు అనేది ఏంటంటే, అధికారంలోకి వచ్చి ఇప్పుడే వస్తామా అని తహతహలాడుతూ అధికారం అదృష్టంగా వచ్చినప్పుడు వెంటనే అరెస్టులు చేయడం, వాళ్ళ మీద చర్య తీసుకుంటే దాన్ని కక్ష సాధింపు అంటారు. 20 మాసాలు అయింది మేము అధికారంలోకి వచ్చి, ఇంతవరకు మేము ఎవరి జోలికి పోలేదు. పోతే చట్టం తన పని తాను చేసుకోవాలా, వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యపరిచారు, వాటన్నిటికీ జవజీవాలు కల్పించాలా, మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్యాన్ని పరిమళింపజేయాలనే సదుద్దేశంతో అవకాశంగా తీసుకుంటుంటే చేతగానితనంగా దాన్ని ఒక చేతగానితనంగా భావిస్తున్నారు. చేతగానితనం కాదు, ఇది చేయగలిగిన ప్రభుత్వం. కాకుంటే ఎంతవరకు అంటే, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం అన్ని వ్యవస్థలకి ఒక చేవ కల్పించి, పోతే జవజీవాలు కల్పించి ప్రజాస్వామ్యాన్ని పరిమళింపజేసే ఏకైక ఉద్దేశంతో మేము 20 మాసాలుగా చర్య తీసుకోకపోతే ఈరోజు సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్లలో విచారణల పేరుతో పోతే జైల్లో ఉన్న కొంతమంది వ్యక్తులను పరామర్శించడానికి రాజు వెడలే రవి తేజంలాగా అన్నట్టు దండయాత్రకు పోయినట్లు, యుద్ధానికి పోయినట్లుగా, సమరశంఖం పూరించినట్లుగా ఉంది తప్పితే ఇదేం ప్రజాస్వామ్య పద్ధతిలో లేదు. వాళ్ళ పరివర్తన రావట్లేదు, జ్ఞానోదయం కలగట్లేదు వాళ్ళలో. మరి ఈ సందర్భంగా పోతే పోయినసారి కూడా అసెంబ్లీలో కాసేపు 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. ఆయన ప్రమాణ స్వీకారం మాత్రమే వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు 2024 జూన్ నెలలో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసెంబ్లీ సమావేశాలు చాలా సందర్భాల్లో జరిగాయి, అనేక రోజులు జరిగాయి. మరి ఆయన పార్లమెంటు సభ్యుడిగా కూడా చేశారు, పోతే శాసనసభ్యుడిగా చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అపార అనుభవాన్ని ఉపయోగించి, అదేవిధంగా మిగతా సభ్యులు కూడా చక్కటి సద్విమర్శ చేయొచ్చు, చక్కటి సలహాలు, సూచనలు అందించవచ్చు. కానీ ఏదో ప్రతీకార వాంఛితం మా మీద దాడి చేసినట్టు, మేము చేసే ప్రతి పనిలో వాళ్ళకి లోపాలు కనిపిస్తున్నాయి, మేము చేసే ప్రతి పని వాళ్ళకి అసహ్యంగా, మేము చేసే ప్రతి పనిని ఎలా నీరు కార్చాలా, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా పరిగెత్తిస్తుంటే ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ను గురించి 5 సంవత్సరాలు ఏమన్నా పట్టించుకున్నాడా? మేము ప్రాజెక్టు మళ్ళీ అవకాశం ఇస్తాం, చాలా సమయం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం మనం. మనకు చందు గారు ఉన్నారు, జనసేన అధికార ప్రతినిధి. చందు గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. చందు గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి రేపు జరగబోయేటువంటి ఏదైతే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కానివ్వండి, తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో వచ్చే చర్చల మీద కేవలం దాని గురించి ఒక అవగాహనకు వచ్చినట్టే ఉన్నారా, లేకపోతే గతంలో కూటమిలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వం ఏదన్నా తప్పు చేసినా, పొరపాటు జరిగినా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపటి అసెంబ్లీ సమావేశాలు కానీ, బడ్జెట్ సమావేశాలు కానీ మీరు పరిస్థితులను బట్టి ఖండించే పరిస్థితుల్లో ఉన్నారా, కూటమిలో ఉన్నాం కాబట్టి సరైన తల ఊపే పరిస్థితుల్లో ఉన్నారా, ఏమంటారు? ముందుగా మెగా 9 ఛానల్ ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు కూడా అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆలోచనలు, ఆశయాలు అన్నీ వేరుగా ఉంటాయి. అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నా సరే తప్పు చేసిన వారిని ప్రశ్నించే తత్వం, అవి కూడా మా నాయకుడు మాకు, అలాగే కార్యకర్తలందరికీ కూడా, నాయకులకి అందరికీ కూడా ఎప్పుడు దిశానిర్దేశం చేస్తుంటారు. మన పార్టీలో తప్పు చేస్తే సరే ఖండించాలని చెప్పి. అటువంటి ప్రభుత్వంలో ఎటువంటి లోపాలు ఉన్నా సరే కొన్ని చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్ళడం కూడా గతంలో జరిగినాయి. అలాగే రేపొద్దు కూడా ఏదన్నా సరే అట్లనే కూడా ప్రశ్నిస్తారు. ఇకపోతే మీరు ఈ డిబేట్ లో మాతో పాటు వైసీపీలను కూడా పెడితే ఇంకా బాగుండేది.
ఎందుకంటే మెయిన్ వాళ్ళకి వస్తున్నారు తెలిస్తే వస్తున్నారు బాగుండేది. జాయిన్ అవుతున్నారు ఎందుకంటే కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ మేము ఉంటే కాదు కదా, అవునవును. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలియచేయాలి, రేపు వాళ్ళు చేయబోతున్నా కూడా మేము తెలియచేయాలి, కాబట్టి వాళ్ళు కూడా యాడ్ అయితే బాగుండేది. జాయిన్ అవుతున్నారు. అదండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే మటుకు రేపు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, అలాగే పంచాయతీరాజ్ శాఖకి ఏ విధమైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏ అయితే కావాలో వాటి గురించి కూడా అన్ని నిర్ణయించుకొని, అలాగే ఏమైనా ప్రభుత్వం లోపాలు ఉన్నా సరే అడిగేటటువంటి నాయకుడు మా జనసేన అధ్యక్షుడు ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో ఎటువంటి తేడా లేదండి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరి 11 నిమిషాలు ఉన్నారు, 11 మంది వచ్చారు కాబట్టి 11 నిమిషాలు ఉన్నారు. అదే 2-3 వచ్చి ఉంటే 2-3 నిమిషాల్లో వెళ్ళిపోయి ఉండేవారు అసెంబ్లీ నుంచి. మరి రేపు కూడా ఆయన వస్తున్నారంటే కేవలం ఎక్కడ సభ్యత్వాలు రద్దు అవుతాయనో, లేకపోతే ఒక అల్లరి వాతావరణం సృష్టించడానికి తప్పించి ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజల దృష్టి కానీ ప్రజల సమస్యల కోసం కానీ వాళ్ళ గొంతు వినిపించి ఏ అయితే 11 మందిని నమ్మి గెలిపించారో వాళ్ళు ప్రోటోకాల్ ఉపయోగించుకుంటున్నారు, జీతాలు తీసుకుంటున్నారు. కానీ ఆ జీతాలకు తగ్గట్టు పనిచేయట్లేదు. ఆ ప్రోటోకాల్ తీసుకున్న ప్రభుత్వానికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులు ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. వైసీపీ యొక్క నాయకులు ఉన్నారు. అలాగే ఈ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ మధ్య ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క చిచ్చులు పెట్టాలి, అల్లరి చిల్లరగా చేయడం, రేపు పొద్దున కూడా జరిగేది కూడా అదే అని మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల కోసం అయితే రేపు అసెంబ్లీకి రారు, ఏదో గొడవ వాతావరణం సృష్టించి ఈ బడ్జెట్ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ఎక్కడ ప్రజల్లోకి ఇంకా వెళ్ళిపోతుంది, వీళ్ళు రేపు వచ్చిన బడ్జెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజలకు ఇంకా ఏం మంచి చేయబోతున్నారు, దీన్ని మనం అడ్డుపడదామనే దృష్టి తెప్పించి జగన్మోహన్ రెడ్డికి ప్రజలకి మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వమైనా మనం కోరుకునేది ప్రజల కోసమే, గతంలో మనం చేయలేకపోయాం, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది అని ఒక చిత్తశుద్ధి లేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అతనితో పాటు ఆ నాయకులు కూడా అదే. ఎందుకంటే గతంలో ఎన్నో చూసాం, ఈ రోజు చూస్తే సమస్యల మీద అసెంబ్లీకి రాని ఈ నాయకులు ఏదైనా ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు అంబటి రాంబాబు కానీ లేకపోతే జోగి రమేష్ కానీ ఎంతో దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తే వాళ్ళకి సపోర్ట్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు తప్పించి, అదే ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలు, ఈ నియోజకవర్గంలో మా సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఈ రోడ్డు సమస్య ఉంది, లేకపోతే ఈ డ్రైన్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, ఈ సమస్యను మనం అసెంబ్లీలో ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ యొక్క సమస్య పరిష్కారం చేస్తుంది, లేకపోతే మనం చేపిస్తున్నట్టు ప్రజలకు తెలుస్తుంది, దీనివల్ల రేపు పొద్దున్న మళ్ళీ మాకేమైనా అధికారంలోకి వచ్చే ఆలోచన ఉందా లేదా అన్నది ఎటువంటిది లేకుండా ఈ కూటమి ప్రభుత్వం అది ఎంతసేపు కూడా బురద జల్లే ప్రయత్నం తప్పించి ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కూడా ప్రజల మీద ప్రేమ అభిమానులు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు శ్రేయస్సు కోరుకునేటువంటి నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు ఎన్ని చెప్పినా సరే ప్రభుత్వం కేవలం ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుంది, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయదు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఎటువంటి తప్పులే ఉన్నా సరే నిర్మోహమాటంగా పవన్ కళ్యాణ్ గారు అడిగే పరిస్థితి ఉంటది, దాంట్లో కూడా ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఈ రోజు మా పార్టీలో ఎవరైనా నాయకులు తప్పు చేస్తేనే మాకు సస్పెండ్ చేస్తే లెటర్లు పంపిస్తున్నటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. అటువంటిది ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు ఉన్నాం. గతంలో అక్కడ ఏ పార్టీకి టికెట్ ఇచ్చినా కూటమి ప్రభుత్వంలో ఓటేమని అడిగాం కాబట్టి ఈ సమస్యలు తీర్చడానికి, అలాగే వాళ్ళు చేసిన తప్పులు కానీ ఒకవేళ మా పార్టీ తప్పు చేసినా, బీజేపీ తప్పు చేసినా, టీడీపీ తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా అడిగే పరిస్థితి మా నాయకుడికి కూడా ఉంది. ఖచ్చితంగా ఆయన తప్పుల్ని ఖండిస్తాడు, ప్రశ్నిస్తారు. ఎందుకంటే మా పార్టీ ప్రశ్నించే పార్టీ, ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి ఆలోచన లేదని కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రేపు బడ్జెట్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది కేవలం కూటమి ప్రభుత్వంలో అల్లరి చెల్లరి చేయటానికి తప్పించి, అసెంబ్లీలో గొడవ వాతావరణం తేడా తప్పించి రేపు ఎటువంటి ప్రజా సమస్య మీద ఒక్కటి కూడా ప్రశ్నించలేని చెప్పిన కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాంటి అవకాశం ఇస్తారంటారా చందు గారు? హాజరైతే 11 మంది ఎమ్మెల్యేలు వైసీపీ ఖచ్చితంగా అండి. మేము సవాల్ ఇస్తున్నాం, మేము కొద్ది రోజులుగా సవాల్ ఇస్తున్నాం. రేపు అసెంబ్లీకి నువ్వు వచ్చి ఈ రోజు లడ్డూ కల్తీ జరిగింది, అది సిట్ లో ఎటువంటి లేదని చెప్పి వీళ్ళు బ్యానర్లు పెట్టుకొని జబ్బలు చర్చుకొని ఇష్టానుసారంగా ఏదో వీళ్ళు గోల్డ్ మెడల్ వచ్చినట్టు తిరుగుతున్నారు. అక్కడ ఆ నివేదికలో ఏమొచ్చిందండి అంటే జంతు కొవ్వు కలవలేదని చెప్పారు, కానీ జంతు కొవ్వుతో తయారైన రసాయనాలతో ఇప్పుడు లడ్డు వివాదం ఇంత నడుస్తున్నప్పుడు, ఇంత పెద్ద వివాదం నడుస్తున్నప్పుడు, లడ్డు వివాదం పాటు అనేక అరెస్టులు ఇవంతా గందరగోళంగా ఉన్న పరిస్థితిలో, అంటే రాష్ట్రం గందరగోళం కాదు, వైసీపీ పార్టీలో జరుగుతున్న గందరగోళం గురించి చెప్తున్నాను. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు
గతంలోనే ఏ సమస్య లేనప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అనే కదా వాళ్ళ గొడవ. ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి, ప్రతిపక్ష పాత్ర ఇస్తేనే మాకు మాట్లాడే అవకాశం ఇస్తారు, దానికోసం మేము ఆ ప్రతిపక్ష స్థానం ఇవ్వండి అని చెప్పి గొడవ చేస్తున్నాం అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్పుకున్న అంశం. ఎందుకంటే మాట్లాడే అవకాశం ఇస్తారు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షంలో లేరు కాబట్టి ఇప్పుడున్న ఇన్ని సమస్యల్లో మాట్లాడే అవకాశం ఇవ్వరు కాబట్టి మేము వాకౌట్ చేయాల్సి వచ్చిందనే వ్యూహంలో కూడా ఉన్నారనే వార్తలు బయటకు వస్తామని. కాబట్టి ఇలాంటి సందర్భంలో మాట్లాడే అవకాశం ఇస్తే మీరేదైతే చెప్తున్నారు సమస్యలు, లడ్డు సమస్యలు, ఇంకా డిఫరెంట్ సమస్యల మీద ఇంకా తేట తెల్లం అయిపోయింది కదా. వాళ్ళు మాట్లాడే అవకాశం ఇస్తే ఇంకా మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో ఇటు పక్క ప్రజలకు కానివ్వండి, ఇటు పక్క వైసీపీ వాళ్ళకి కానివ్వండి, మంచి అవకాశం, మంచి ప్లాట్ఫామ్ కదా, వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మస్తాన్ రావు గారు. ఓకే, రైట్. మస్తాన్ రావు గారు, ఏదైతే వాళ్లకు వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలకు గనక మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే వాకౌట్ చేయాలి అనేటువంటి వ్యూహంలో కూడా ఉన్నారనే వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మీకున్న విశ్లేషణ ప్రకారం వాళ్లకు ఇదే సరైనటువంటి ప్లాట్ఫామ్, వైసీపీకి మంచి ప్లాట్ఫామ్ ఇదే. వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఏదైతే ప్రభుత్వం గురించి లేవనెత్తినటువంటి సమస్యలు కానీ, ప్రస్తుతం జరుగుతున్న సమస్యల విషయంలో ఏదైతే వీళ్ళు అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకునో, బ్యానర్లు గట్టో, రకరకాలుగా చేస్తున్నటువంటి అన్నీ కూడా మంచి ప్లాట్ఫామ్ రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పుకునే అవకాశం ఉంది వైసీపీకి. అదేవిధంగా టీడీపీకి కూడా అంతే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అనేటువంటి విషయంలో మొన్నటికి మొన్న బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, గంటల కొద్దీ మాట్లాడుకున్నారు జరుగుతున్న పరిణామాలని బట్టి ఏ విధంగా మన వ్యూహంగా ముందుకెళ్ళాలి. కాబట్టి ఇలాంటివన్నీ మంచి ప్లాట్ఫామ్. బట్ అవకాశం ఇస్తే మంచిది అంటారు కదా, ఏమంటారు? సార్, ఇందాక నేను చెప్పినట్టు గవర్నర్ ప్రసంగం అనేది అసలు శాసనసభ సమావేశాలు అనేది కౌంట్ కాదు. గవర్నర్ ప్రసంగం డిఫరెంట్, శాసనసభ సమావేశాలు ఎజెండా అది కమిటీలో బిఎస్సిలో నిర్ణయం అయింది. సో బిఎస్సికి వీళ్ళు పిలవటం, బిఎస్సిలో ఏమేమి ఎజెండా తీసుకోవాలి, ప్రశ్నోత్తరాల సమయం ఎంత ఉండాలి, తర్వాత ఏ సమస్యలను ప్రస్తావించాలి, వీళ్ళు ఆల్రెడీ ఇచ్చిన సమస్యలు ఏంటి, ప్రశ్నలు ఏంటి, వాటికి జవాబులు ఏంటి, అవన్నీ కూడా విధి విధానాలు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చించాల్సిన అవసరం ఉంటుంది. రేపటిది ఏంటంటే జనరల్గా సాంప్రదాయం ప్రకారం బడ్జెట్ సెషన్స్ ప్రారంభం అయ్యే రోజు ఆ బడ్జెటరీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంశాలని గవర్నర్ గారి ద్వారా చదివిస్తారు. అది మనకి శాసనసభ సాంప్రదాయంలో వస్తున్న పరిస్థితి అయితే మనం ఇది గమనించాలి. అయితే ఆ సాంప్రదాయం అంటే ఫిబ్రవరి 23, 2025లో లాస్ట్ టైం జగన్ గారు అటెండ్ అయినప్పుడు కేవలం 10-11 నిమిషాలు మాత్రమే ఉండి నిరసన తెలియజేసి వెళ్ళిపోయారు. చెప్తే ఆ బిజినెస్ అడ్వైజరీ కమిటీకి కానీ, ఎజెండాలో కానీ, అసలు శాసనసభలో ఏమేమి చర్చించాలని కానీ ఏమీ అక్కడ మాట్లాడలేని పరిస్థితి ఉంది. అదే ఒక వింతైన పరిస్థితి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు ఎవరు కూడా అటెండ్ గారు. ఉన్న 3 పార్టీలు వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి వాళ్ళు ఏదైతే ఎజెండా ఉంటుందో దాన్ని మాట్లాడుకొని, లేదంటే కాసేపు పొగుడుకొని వాళ్ళ ప్రభుత్వం ఇలా చేస్తుంది, గత ప్రభుత్వంలో అవినీతి ఎలా జరిగింది అనే అంశాలను ఏకరువు పెడితే గంటల కొద్ది జరుగుతాయి తప్పితే ఒక అర్థవంతమైన చర్చ కానీ, లేదంటే ప్రజలకు ఉపయోగపడేలా కానీ, ఏదైతే అవినీతికర వ్యవహారాలు కానీ, ప్రభుత్వ వైఫల్యాలు కానీ వెలుగులోకి రావాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్షం ప్రశ్నలు సంధించాల్సిన అవసరం ఉంటుంది. అలా ప్రశ్నించినప్పుడు అధికార పక్షం ఏ విధంగా ధీటుగా సమాధానం ఇచ్చిందా, సమాధానం ఇవ్వలేకపోయిందా, డిఫెన్స్లో పడిందా, చేతులు ఎత్తేసిందా, ఇవన్నీ కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. తెలంగాణలో అక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా, ఎంత తిట్టుకున్నప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం అటు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఆయన రేవంత్ రెడ్డి గారి మీద ప్రశ్నలు సంధివ్వటం, అదేవిధంగా వాళ్ళ అవినీతికర వ్యవహారాలు ఏకరువు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్న తీరు చూస్తా ఉన్నాం. వేరే మనకేమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏదైతే ప్రతిపక్ష హోదా ఆయనకి ఇవ్వకపోతే నేను రానని చెప్పిన విధానం ఉందో దానివల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. మరి ప్రతిపక్ష హోదా అనేది ఆ సంఖ్యాబలాన్ని బట్టే ఇవ్వడం జరుగుతుంది. దేశంలోని అనేక శాసనసభలను మేము పరిశీలించాము, వాళ్ళకి నోట్ కూడా రాశాము. దాని ప్రకారం చూస్తే 10% అంటే 18 మంది సభ్యులు ఉంటే కానీ ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది జరగదు. ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు మేము ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది అనేది మేము ఇవ్వమనేది చెప్పేశారు. ఆయన కేటగారికల్గా చెప్పారు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, అది ఢిల్లీ అసెంబ్లీలో ఈ విధంగా సంఖ్యాబలంతో సంబంధం లేకుండా కేవలం ఒకే పార్టీ ఉంటుంది కాబట్టి
ఆప్ బీజేపీకి ఆ రోజు ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి అలాగే మాకు కూడా ఇవ్వచ్చు, కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే అయితే మేము ఆ సమస్యల్ని ప్రస్తావించడానికి అవకాశం ఉండదు అనేది వాళ్ళు చెప్తున్న అంశం. అయితే మనకి అందరికీ గమనిస్తే అర్థమయ్యేది ఏంటంటే రాణా కృష్ణరాజు గారు కానీ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు కానీ ఫేస్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదనేది కూడా ఉంది. ఎందుకంటే గతంలో అయ్యన్న పాత్రుడు గారు లాంటి వాళ్ళని స్పీకర్గా పెట్టడం ఏంటనేది ఆయన నిరసన వ్యక్తం చేస్తూ మన సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా యాక్చువల్గా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా అయిన తర్వాత అటు ప్రతిపక్షానికి చెందిన పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ నేత కానీ అదేవిధంగా అసెంబ్లీలో ఎవరైతే పార్టీలు ప్రతినిధులు ఉంటారో వాడు శాసనసభాపక్ష నేతలు వచ్చేసేసి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పులివెందులు వెళ్ళిపోయారు. మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే గనక స్పీకర్ ఎన్నిక సందర్భంగా నాకు తెలిసి బహుశా ఫస్ట్ టైం అనుకుంటా ప్రతిపక్ష పార్టీ నేత లేకుండా స్పీకర్ ఎన్నిక జరిగిపోయిన పరిస్థితి ఆ రోజు చూసాం. సో అంటే చింతకాల అయ్యన్న పాత్రుడు లాంటి వ్యక్తులు స్పీకర్ కావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదనేది ఆయన బహిరంగంగా ప్రకటించారు. అదేవిధంగా ఆయన పార్టీ శాసనసభ్యులు ఎవరూ కూడా అటెండ్ కావడానికి వీల్లేదనే ఒక ఆయన వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ అధినేతగా ఒక నిర్ణయం కూడా తీసుకున్న నేపథ్యంలో, ఎందుకంటే 4 శాసనసభ్యులు తొలిసారిగా ఎన్నికయ్యారు. వాళ్ళతో శాసనసభ మోహం చూడకుండానే దాదాపు 20 నెలలు గడిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. మరి ఇలాంటి వింత పరిస్థితిని ఏమైనా ఈ ప్రజల యొక్క విజ్ఞాపనలు కానీ లేదంటే ఒక కొత్త రాజకీయ వ్యూహం ఆయన వ్యూహాన్ని మార్చుకొని అటెండ్ కాననే వ్యూహాన్ని మార్చుకొని అటెండ్ అయ్యి, ఎందుకంటే ఎవరైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చని పార్టీలను కానీ పార్టీ నేతలను కానీ చొక్కాబట్టుకుని నిర్ణయాలని గతంలో జగన్మోహన్ రెడ్డి గారే ఆయన బహిరంగ సభలో చెప్పిన పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఆయనకు ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆయన చెప్తున్నారు కాబట్టి ప్రెస్ మీట్లో ప్రతి నెల. సో ఖచ్చితంగా ఆయనకు ఒక మంచి అవకాశం కాబట్టి ఆయన అధికార పక్షాన్ని అటు జనసేనని కానీ బీజేపీని కానీ అప్పులు ఏ విధంగా తెచ్చి అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతున్నారు, ఇవన్నీ విషయాలు నిలదీయాలనేది ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. అదైతే జరిగే అవకాశాలు అయితే నాకు ఉన్న అనుభవాన్ని బట్టి అయితే అది జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. రైట్ ఓకేనండి మస్తాన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడే జాయిన్ అయ్యారు వైసీపీ సంబంధించిన అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు జాయిన్ అయ్యారు. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు ప్రైమ్ 9 లో ఉన్నదే, ప్రైమ్ 9 నుంచి మళ్ళా రామారావు గారు ఓకే భాస్కర్ గారు రామారావు గారు ఓకే, రేపు ఏదైతే బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు అనగానే ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తి రేకెత్తిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మొత్తాన్ని లేవనెత్తడం కోసం వస్తున్నాం అసెంబ్లీకి అంటున్నారు. ఇటు పక్కస్తే కూటమి ప్రభుత్వం ఉంటుందో ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే అనర్హత వేటు పడిద్ది కాబట్టి దానికోసం వస్తున్నారంటూ కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీళ్ళు అటెండెన్స్ చేసుకుని శాలరీ తీసుకుంటారని కామెంట్స్ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాదు వస్తున్నాం సమస్యల మీద లేవనెత్తుతాం, మొత్తం సమస్యల గురించి మీకు ప్రశ్నిస్తాం, దమ్ముంటే సమాధానం చెప్పినట్టు కూడా వైసీపీ నేతలు అంటున్నారని సమాధానం వస్తున్నాయి. ఓవరాల్గా రేపు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు అతనితో పాటు గెలిచినటువంటి మొత్తం ఎమ్మెల్యేలు 11 మంది రేపు అసెంబ్లీకి హాజరవుతున్న తరుణంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు నేనా? హలో రామారావు గారు మీట్లో ఉన్నారు. రామారావు గారు మీట్లో ఉన్నారు. వారు ప్రైమ్ 9 లో ఉన్నారండి, లైవ్ లో ప్రైమ్ 9 లో ఉన్నారు, ప్రైమ్ 9 డిబేట్ లో ఉన్నారు లైవ్ లో కనిపిస్తున్నారు. వచ్చారు లైన్ లోకి వచ్చారు. అంటే మధ్యలో ఏదన్నా రామారావు గారు మీట్లో ఉన్నట్టున్నారు చూడండి. అండి నమస్తే రామారావు గారు, కంటిన్యూ చేయండి. ఇక్కడ ఒక అంశం అండి, అసెంబ్లీకి లేదు రావట్లేదు, ప్రజలకు న్యాయం జరగట్లేదు అనేటువంటి మాట్లాడే ముందు ఇక్కడ నేను మొట్టమొదటి చెప్తున్నా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు ప్రతిపక్ష హోదా కల్పించమని సావర్నిటీ పవర్స్ ఉన్నటువంటి శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారికి రాసినటువంటి లేఖ 1.5 సంవత్సరాల పైబడి మరుగున ఎందుకు పడింది? ఈరోజు చెప్తున్నాం, శాసనసభ స్పీకర్ల సదస్సులో అయ్యన్న పాత్రుడు గారు చట్టాలు మార్చాలి, అసెంబ్లీకి రానటువంటి వాళ్ళకి వేతనాలు ఎందుకు ఇవ్వాలి, గౌరవ వేతనాలు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వేతనం తీసుకోవట్లేదు అనేది అయ్యన్న పాత్రుడు గారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. నేనేమంటున్నానంటే ఇక్కడ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవాల్సిందే. కానీ ఇక్కడ పరిస్థితి ఏమొస్తుంది, ఇక్కడ ఖచ్చితంగా మనము అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాల్లో రూల్ బుక్ ప్రకారం కానీ పార్లమెంటరీ యొక్క విధానాల ప్రకారం కానీ చూస్తే ఎక్కడా కూడా
ప్రతిపక్ష హోదాకి ఎదమిద్దంగా ఇంతమంది సంఖ్యాబలం ఉండాలని లేదు. అందుకోసమే అయ్యన్న పాత్రుడు గారు ఈ అంశాన్ని మరుగున పెట్టి రోజులు వెలబుచ్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీని మీద ఎక్కడ క్లారిటీ లేదండి. మేమేమంటున్నామంటే ఖచ్చితంగా ఈ అంశంలో ఆయన స్పష్టత చేయాల్సినటువంటి అంశం ఉందనేది మేము అడుగుతున్నటువంటి. కానీ వీళ్ళు దాన్నంతా కూడా ఎక్కడైతే మసిపూసి మారేడుకాయ లాగా దాన్ని మభ్యపెట్టి చేస్తున్నటువంటి విధానం కూడా మనం గమనించాం. ఖచ్చితంగా అసెంబ్లీ స్పీకర్ గారు స్పందించాలి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీని ప్రొటెస్ట్ చేసినటువంటి అంశం ఉంది, వాళ్ళ యొక్క డిమాండ్ల కోసం అన్నమాట. అదే పద్ధతిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తే దాన్ని విమర్శించడం కాదు. ఇక్కడ సమస్యను సాల్వ్ చేయాల్సినటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు, దాన్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని మాత్రం మేము బలంగా చెప్తున్నాం. మా నాయకుడు అసెంబ్లీ రూల్స్ ప్రకారము వ్యవహరిస్తారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రతి సమావేశంలో కూడా మొదటి రోజు వెళ్ళి ఏమన్నా లేఖకు జవాబు ఇవ్వడమా లేకపోతే ఆన్సర్ చేయటం అనేది ఉంటుందేమోనని చెప్పి వెయిట్ చేసినటువంటి పరిస్థితులను కూడా మనం గమనించాలని ఈ సందర్భంగా నేను సహృదయంతో కోరుకుంటున్నానండి. వాళ్ళకి ఇప్పటికైనా మంచి హృదయం ప్రసాదించాలి. ఏదైతే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించాలి. సామాన్య పౌరుడు అర్జీ పెట్టుకుంటే దాని ట్రాక్ రికార్డు వారం రోజుల్లోగా 15 రోజుల్లోగా పరిష్కరిస్తాము అర్జీలు అనేది చెప్తున్నటువంటి ప్రభుత్వం, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక శాసనసభ స్పీకర్, సావర్నిటీ పవర్స్ ఉన్నటువంటి వ్యక్తికి రాసినటువంటి లేఖకు జవాబు చెప్పలేదు. దీని వెనక రాజకీయ కోణం ఉంది. శాసనసభ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన అంశము ఆవశ్యకతని అసలు కనీసం కూడా తీసుకోకుండా దాన్ని విస్మరించి చేస్తున్నటువంటి వికృత రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. వీటన్నిటికీ ప్రజలు భవిష్యత్తులో సమాధానం చెప్తారనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదండి. రామారావు గారు, అసెంబ్లీ సమావేశం మీరు చెప్పినట్టుగానే ప్రతిపక్షం సంబంధించినటువంటి పాత్ర అడుగుతున్నారు, ప్రతిపక్షం కావాలని కోరుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి లేఖను పంపారు, మరుగున పెట్టారంటున్నారు. ఓకే, వాస్తవం మీరు ఫైట్ చేయడంలో మీ తగ్గట్టు ఏదైతే మీ పార్టీ తరఫున మీకు న్యాయం ఉండొచ్చు. కాకపోతే అది ఇచ్చే వరకు ప్రజా సమస్యల గురించి అడిగేటువంటి ప్లాట్ఫామ్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నారు? రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలో ప్రధాన సమస్య జరుగుతుంది ఒక లడ్డు వివాదం. ఇలాంటి లడ్డు వివాదంలో మీరు పదే పదే సిట్టు విచారణ చూడండి చాలా క్లియర్గా ఉందని చెప్పుకుంటున్నారు. కాదు కెమికల్స్ మాత్రమే కలిసినాయి అంటున్నారు. ఇలాంటి అనేక సందర్భాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇలాంటి తరంలో మంచి ప్లాట్ఫామ్ ఎందుకు మిస్ చేసుకుంటున్నారు? రావచ్చు కదా, సమస్యలతో పాటు ఇలాంటి సమస్యలు లేవనెత్తవచ్చు కదా, ప్రజలకు వివరంగా చెప్పొచ్చు కదా, ఎందుకు వాడుకోవట్లేదు? కేవలం ప్రతిపక్షం అనేటువంటి ఒక మాటని అడ్డం పెట్టుకుని ఇలా ఎన్నాళ్ళు కాలాపన చేస్తారు? కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇంతవరకు అసెంబ్లీ మొహమే చూడలేదు. పరిస్థితి ఏమంటారు? ఇక్కడ ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి అంశం వాస్తవం. అసెంబ్లీ వేదికగా మనం చేసేటటువంటి ప్రసంగాలు కానీ వాటన్నిటి కూడా రికార్డెడ్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వము యొక్క విధానం, ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆయన పులివెందుల శాసనసభ్యుడు అని మాట్లాడుతున్నారు. మనం అంటే ఇది మీరు గమనించాల్సినటువంటి అంశం. అంటే వీళ్ళ యొక్క ఆలోచన ఏంటి? సమయం ఇవ్వరు, ప్రతిపక్షాన్ని గుర్తించలేదు కాబట్టి సమయం ఇవ్వమనేటువంటి పరిస్థితి ఉంది. దానికంటే బెటర్మెంట్ ఏంటి? ఖచ్చితంగా మేము రామారావు గారు, మీరు పక్క ఫోన్ ఏదో మ్యూట్ లో పెట్టాలి. మీరు అది సౌండ్ తగ్గించిపోతే మాకు పక్కన న్యూస్ వినబడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఒక అంశం అయితే కదా తెలిసేది ఇస్తారో లేదో అనేది విషయం. పార్టీ ప్రతిపక్షంగా మారమనండి, మేమే ప్రతిపక్షం అడగం కదా. ఇక్కడ 20 ఉన్నటువంటి 2వ స్థానంలో ఉన్నటువంటి జనసేన అధికార పక్షంలో కలిసింది కాబట్టి మేము తర్వాత స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా అది రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి మేము చేస్తున్నటువంటి పోరాటము, ప్రొటెస్టేషన్. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకి ప్రతిసారి కూడా బడ్జెట్ సమావేశాల్లో మేము మా నాయకుడు కానీ శాసనసభ్యులు కానీ హాజరై ఆ లేఖకి సమాధానం చెప్పమంటే దాని మీద మేనిమేషాలు లెక్కేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఈ యొక్క శాసనసభాపక్ష అధ్యక్షుడిగా ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఉంది. సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క లేఖకు, మా నాయకుడు రాసిన లేఖకు ఆన్సర్ ఎందుకు చేయలేదు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని వెంటనే ఆ లేఖకు జవాబిస్తే ఖచ్చితంగా మేము రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాం, ఖచ్చితంగా సమావేశాలకు హాజరవుతాం. ఓకే, రైట్. రామారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే, విజయభాస్కర్ గారు విన్నారు కదా, రాజ్యాంగబద్ధంగా అవకాశం ఇస్తే ప్రజా సమస్యల మీద గొంతు విప్పుతూ ఉంటుంది వైసీపీ. కానీ మీరు చూస్తే రూల్స్ ప్రకారం ప్రతిపక్ష పాత్ర ఇచ్చేది లేదు అనేటువంటి పార్టీ కరాఖండిగా చెప్తా ఉంది. అది అయ్యే పని కాదని చెప్తా ఉంది. దీన్ని బట్టి రేపు జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న సమస్యలను లేవనెత్తినప్పుడు నిజంగానే వైసీపీ ఏదైతే చెప్తా ఉందో ఆ అవకాశాన్ని ఇస్తారా? సమయం ఇస్తారా? మాట్లాడే అవకాశం ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అల్లకల్లోలంగాను, వివాదాస్పదంగాను, విపరీత పోకడలతోనూ
విపరీత ధోరణితోనూ ఉంటాయి ఆయన ఆలోచనలంతా. పోతే ప్రజలు నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు అన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు అన్నారు. పైగా మన సాంప్రదాయ ప్రకారం ఇప్పుడు 18 సీట్లు రావాలా, 11 సీట్లే వచ్చింది. పోతే ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నీకు లోపల ఏయో వికారాలు పెట్టుకొని పోతే నువ్వు వికారాలతో, రాగద్వేషాలతో, పోతే కక్ష సాధింపులతో గతంలో 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షాలని ఆడుకున్నావే, పోతే నానా బీభత్సం చేసేవే, దాన్ని కౌరవ సభగా దుశ్శాసన సభగా మార్చేవే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లతో ఎంతమంది మంత్రులంతా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, బూతులు మంత్రులు. నెల్లూరు అనిల్ కుమార్ దగ్గర నుంచి ప్రతి జిల్లాలో ఒక బూతు మంత్రి, పోతే ఎంతమంది ఎమ్మెల్యేలు, వీళ్ళంతా ఒక ముఠ, ఒక ఏదో గ్యాంగు లాగా, ఒక క్రిమినల్ గ్యాంగ్ అనమాట. ఈ గ్యాంగ్ ఒక ఆయన లేయంగానే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని అపోజిషన్ పార్టీ తెలుగుదేశం వాళ్ళు అంటే దాడికి వచ్చేవాళ్ళు, పైకి దూకేవాళ్ళు, మైకులు వెరగొట్టేవాళ్ళు. ఈ విధంగా గందరగోళం చేస్తూ చివరికి భువనేశ్వర్ గారిని, లోకేష్ గారిని గురించి అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలు ఆడితే ఇది దుశ్శాసన సభ, కౌరవ సభ అని చెప్పి ఆయన బహిష్కరించాడు, అంతవరకే. అంతేగాని ఒక క్రమశిక్షణ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు సీనియర్ పార్లమెంటేరియన్ ఒక నిబద్ధతతో ఆయన అసెంబ్లీలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఉండే క్రమశిక్షణ భారతీయ జనతా పార్టీకి ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తన సినిమా ఆదాయాన్ని కూడా పక్కన పెట్టి ఆయన చిత్తశుద్ధితో ప్రజాసేవ చేయాలా, ప్రజలు తనకేదో సినిమాల్లో అవకాశం ఇచ్చారు, తను ఇంత వాడిని చేశారని చెప్పి తన శేష జీవితం అంతా రాజకీయాల్లో ఉండే ప్రజాసేవ చేయాలా, డెమోక్రసీని కాపాడాలా. 5 సంవత్సరాలు రాష్ట్ర పరిస్థితిని చూసి ఆయన కలత చెంది, అట్టడుగుపోయిన ఈ రాష్ట్రం పోతే కలత చెంది ఆయన రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశంతో చేతులు కలిపి, బీజేపీతో చేతులు కలిపి ఒక సుస్థిర ప్రభుత్వం ఉండాలా. పోతే ఇది రాక్షస ప్రభుత్వం, రాక్షస గణాలు, ఈ రాక్షస గణాలకి లిటిగేషన్ తప్పితే, దోపిడీ తప్పితే, పోతే ఇతరుల మీద దాడులు, దౌర్జన్యాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు తప్పితే వీళ్ళు ప్రజాస్వామ్యానికి పనికిరారు. మధ్యయుగాల నాడు పుట్టాల్సిన వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో పుట్టి ఈ ప్రజల పాలిట సెకండులు అయిపోయారు, ఈ ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. మేమంతా కలిసి ఉండడం, కలిసి ఉంటే కలస సుఖం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మేమంతా కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, మాలో మాకు గొడవలు సృష్టించాలా, ఒకరు పుట్టించాలా. పోతే ఈ నేపథ్యంలో నెలకి ఒక ఎమ్మెల్యే 2,30,000 జీతం తీసుకుంటున్నారండి. వాళ్ళకి అలవెన్సులు ఉంటాయి. ఏం అలవెన్సులు? రైల్లో ప్రయాణం చేయడానికి కూపన్స్ ఉంటాయి, బస్సులో ప్రయాణం ఫ్రీ బస్సు, అదేవిధంగా వాళ్ళకి ఇన్సిడెంటల్ ఛార్జెస్, ప్రయాణ కాలంలో అయ్యే ఖర్చులకి ఇన్సిడెంటల్ ఛార్జెస్ వస్తాయి. అదేవిధంగా వాళ్ళకి అటెండర్ అలవెన్స్ ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి కారు అలవెన్స్ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ అలవెన్స్ ఉంటుంది, ఫోన్ అలవెన్స్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళని అనేక కమిటీల్లో సభ్యులుగా వేస్తారు. ఉదాహరణకు పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఇలాంటి, అదేవిధంగా అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ అని ఉంటుంది. ఇలా అనేక రకాల కమిటీల్లో సభ్యులుగా కూడా ఉంటారు. వాటికి సిట్టింగ్ ఫీజులు ఉంటాయి. పోతే అదేవిధంగా వాళ్ళకి అనేక రకాల లోన్ ఫెసిలిటీ కూడా అతి తక్కువ వడ్డీకి ఉంటుంది అనమాట. ఒక గృహ నిర్మాణం చేసుకోవాలన్నా, అదేవిధంగా కారు కొనుక్కోవాలన్నా 25 పైసల వడ్డీకే సౌకర్యాలు ఉంటాయి. పోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోకపోవచ్చు, మిగతా 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. సుమారు మామూలుగా వాళ్ళ గన్మెన్లు కూడా ఉంటారు, పిఏలు ఉంటారు. గన్మెన్లు, పిఏల జీతభత్యాలు కాకుండా ఒక్కోరికి యావరేజ్ చూసుకుంటే 2,30,000కి మళ్ళీ ఇంకా 1,00,000 చిల్లర యాడ్ అవుతుంది. అంటే అటెండర్ అయితేమి, మిగతా అలవెన్స్లు అయితేమి, కారు రైలు ప్రయాణాలు అయితేమి, బస్సు ప్రయాణాలు అయితేమి, ఇన్సిడెంటల్ ఛార్జెస్ అయితేమి, ఇవన్నీ కలుపుకొని ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళా గన్మెన్లకు ఇచ్చేది, పోతే అదేవిధంగా పిఎల్కి ఇచ్చేది ప్రభుత్వం, ఇవన్నీ కలుపుకుంటే సంవత్సరానికి 35 కోట్ల దాకా అయ్యే అవకాశం ఉంది. 30 నుంచి 35 కోట్లు అంటే 5 years పీరియడ్కి. పోతే ఇదంతా ప్రభుత్వానికి నష్టం, ప్రజాధనం వృధా అయినట్టే కదా. మరి ప్రజాస్వామ్యంలో నిజమైన వీళ్ళు మధ్యయుగాల నాటి మనస్తత్వం కాకపోతే, ప్రజాస్వామ్య ప్రియులైతే, అసెంబ్లీ అనేది పవిత్రమైన దేవాలయం అయితే ఆ దేవాలయానికి వచ్చేసి ప్రజా సమస్యలు వాళ్ళ నియోజకవర్గాలు, రాష్ట్ర సమస్యల మీద చర్చించి సభను పరవశింపజేసి, సభను మైమార్పింపు చేస్తే వాళ్ళకి ఇచ్చే సమయాన్ని మర్చిపోయి కాలం కూడా వాళ్ళు మాట్లాడడానికి కాలం వ్యవధి పెరుగుతుంది. వీటన్నిటిని కాకుండా వాళ్ళు వికార మనస్తత్వంతో, విపరీత ధోరణులతో పోతే రాజకీయం చేయడానికి, ఎవరో చనిపోతే ఎలా చేస్తామంటే ఒంటరిగా పోయి పలకరించేస్తాం, ఒక కారు వేసుకొని పోయి కారులో ఏదో తోడు ఒకరిద్దరిని పెట్టుకొని, ఇది ఒక దాడి, దండయాత్ర, యుద్ధం. అదేవిధంగా పోతే అందరితో తగాద, ఘర్షణ, పోతే తన కేసులు నయం చేసుకోవడానికి సమయం సగభాగం.
ఇక్కడేమో దోపిడీలు చేయడానికి సగభాగం 5 సంవత్సరాలు ఎళ్ళబుచ్చాడు. పోతే మీరు నన్ను ఇందాక అభివృద్ధి కార్యక్రమాల గురించి ఓకే మాట్లాడుతుంటే విజయభాస్కర్ గారు, ప్రస్తుతం మా మీద దాడి చేస్తారండి. విజయభాస్కర్ ప్రస్తుతం గారు, మా మీద ఓకే దాడి రైట్, చేస్తారండి. సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. 5 సంవత్సరాలు విజయభాస్కర్ గారు, రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ముంచాడండి. ఓకే ఓకే రైట్, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది విజయభాస్కర్ గారు. ఓకే ఓకే వారు మాట్లాడినప్పుడు వాళ్ళకి డైవర్షన్ అవసరం, మాకేం డైవర్షన్ అండి. ఓకే ఓకే ఓకేనండి. మేము ఆదర్శంగా పరిపాలించాలనుకుంటున్నాం, ఆదర్శంగా అరాజకంగా పరిపాలించాలనుకోవటంలా. మాది ఆదర్శం. ఇప్పుడు మా సభ్యులంతా ఆదర్శం నెలకొల్పడానికి మేము ప్రజాస్వామ్యాన్ని పరిమళింపజేయడానికి వచ్చామని చెప్పి ముందు చెప్పా. ప్రజాస్వామ్య ఆదర్శంగా పరిపాలిస్తారనే కదా, ఆదర్శంగా పరిపాలిస్తారనే కదా మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజలు. వాళ్ళ నియంత్రణతో స్వభావం, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, వాళ్ళని నిలదీయాలా. ఏమయ్యా మీరు మిమ్మల్ని అనుకుంటే మీరు అసెంబ్లీకి పోవడం లేదు, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, మరి మేము నిలదీస్తామని చెప్పేసి మన ఇంట్లో పిల్లలు స్కూల్కి పోకపోతే పిల్లలను నిలదీస్తాం, అటెండెన్స్ పోతుందని చెప్పేసి. అదే విధంగా ఎన్నుకున్న శాసనసభ్యులు తమ వైఖరి మార్చుకోకపోతే, నడవడికి మార్చుకోకపోతే వాళ్ళ ప్రజలను నిలదీసి ప్రజల బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆసనమైందని చెప్పి నేను చెప్తున్నాను. విజయభాస్కర్ గారు ప్లీజ్. చందు గారు, అవసరమైతే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తాము, కూటమిలో ఉన్నంత మాత్రాన మేము ప్రతిదానికి ఒకే హుజూర్ అనము, ప్రతిపక్ష పాత్ర పోషిస్తామంటున్నారు. ఓకే, ఈ 2 ఏళ్లలో దాదాపుగా కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారాన్ని మీరు సంతృప్తికరంగా ఉన్నారా జనసేన పార్టీ? ఎందుకంటే నిన్నటికి నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పథకాల విషయంలో మాట్లాడుతూ ఓకే అనుకున్నంత ఆశాజనకానికి ఉంది, కాకపోతే ఎక్కడో కొంత గ్యాప్ ఉంది, గ్యాప్ చూసుకోండి అనే విషయాన్ని కూడా లేవనెత్తారు. గతంలో కూడా ఇలాగే అసెంబ్లీ సమావేశాల్లో కొంత సమయానికి సంబంధించిన ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి వ్యర్థాల గురించి కూడా మాట్లాడారు. అవకాశం వచ్చినప్పుడు సమస్యలను లేవనెత్తుతూ ఉన్నారు. కాకపోతే మీరు పార్టీ ఓకే సంతృప్తికరంగా ఉన్నారా పరిపాలన విషయంలో? చెప్పినట్టుగానే కొంత గ్యాప్ అనేది ఎక్కడ వస్తుంది? పార్టీలోనే వస్తున్నాయా, లేదా సంక్షేమ పథకాలను అందేవాటిలో వస్తున్నాయా, ఏమంటారు? అంటే గ్యాప్ అంటే రాటకు కారణం ఏంటంటే, గత ప్రభుత్వంలో విచ్ఛిన్నం చేసేసి అప్పులు ఊబులో కూర్చేసి ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమాన్ని అడ్డు పెట్టుకొని కొంత వాళ్ళ జేబులు వేసుకొని దోచుకొని ఉండడం వల్ల ఈ రోజు కొన్ని పథకాలు మేము చెప్పిన టయానికి అందజేయలేకపోతున్నాం. దాని వలన పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పథకాలు కొద్దిగా లేట్ అవుతుంది, అవి కూడా త్వరగా చేద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నారు. మరి నిన్న చర్చల్లో కూడా రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా త్వరలోనే మేము చెబుతామని కూడా తెలియజేయడం జరిగింది. అంతేగాని ఈ అసంతృప్తిగా ఏం లేదండి. ఖచ్చితంగా అందరం కూటమి ప్రభుత్వం అనేది కలిసి పనిచేసి ప్రజల కోసమే పనిచేస్తుంది, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తుంది. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఏదో కలహాలు సృష్టిద్దామని అనేక రకమైన మాటలు అయితే మాట్లాడొచ్చు, కానీ కూటమి మేమైతే సంతృప్తిగానే ఉన్నాము, మా నాయకుడు సంతృప్తిగా ఉన్నాడు. కాకపోతే చెప్పిన టయానికి మన పథకాలు అందలేకపోతున్నాం కాబట్టి ఈ గ్యాప్ అనేది ప్రజలకి మనకి రాకుండా త్వరగా ఈ యొక్క పథకాలు ఏదైతే మనం చెప్పిన టయానికి అందజేయకపోయినా లేట్ అయినా సరే తొందరగా కాల పరిమితిలో వాళ్ళకి కూడా అందే విధంగా చేయాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో మాట్లాడుతున్నారు. అలాగే ఏదైనా సమస్యలు ఉంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు గతంలో వ్యర్థ పదార్థాల గురించి చెప్పారు. అలాగే ఏదైతే సమస్యలు ఏమంటే కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళడం, ఆ యొక్క శాఖ మంత్రులకి తెలియపరిచేటటువంటి నాయకత్వం చేస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ మంత్రికి ఏ శాఖ ఉన్నదో కూడా తెలియదు. ఎందుకంటే సకల శాఖ మంత్రి మరి మన అందరూ తెలుసు, ఒక ఆయన చక్రం తిప్పితే ఆయన కూర్చోమంటే కూర్చోవాలి. ఈ మంత్రులు అసలు ఏ మంత్రికి ఏ శాఖ ఇచ్చారో కూడా ఆవిడకు తెలియని పరిస్థితి. ఇంకా కొంతమంది అయితే ప్రత్యేకించి తిట్లు తిట్టడం కోసం శాఖలు తీసుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి తిడితే ఏదో ప్రమోషన్ ఇస్తాడు, లేకపోతే కొంత డబ్బు వాళ్ళ అకౌంట్లో వేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా పనిచేశారు. కానీ ఈ ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోయిన దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్ర అభివృద్ధిలో ఉండే పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఎంతో ఉపాధి లేక చదువుకున్న వాళ్ళకి సరైన ఇది లేక ఇవన్నీ కూడా చాలా అవసరాలు పడుతున్నారని. మరి నిన్నగాక మనం చూసినట్టయితే ఒక వీడియో రూపంలో పిల్లలు స్కూల్కి వెళ్ళే దారి లేదంటే పవన్ కళ్యాణ్ గారు వెంటనే రోడ్డు శాంక్షన్ చేసి ఆ యొక్క ఘనతని మరి ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చేలా చేశారు. అలాగే ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రులు కానీ ఎవరైనా సరే వాళ్ళు తప్పు చేసినా ప్రశ్నిస్తారు. అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. నేను గత ప్రభుత్వం లాగా తప్పు చేసే వాళ్ళకి రివార్డులు ఇచ్చో ఇవ్వటానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదండి, కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా రేపు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్య యొక్క మంత్రి గారిని పేరుతో ప్రశ్నించి మీ యొక్క శాఖలో ఇటువంటి ఇబ్బంది జరుగుతుంది, మీ శాఖలో ఇలా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా లేవనెత్తుతారు.
ఆ సమస్య పరిష్కారం అవటానికి అక్కడ చిత్తశుద్ధితో పనిచేస్తారు తప్పించి ఎక్కడ కూడా సొంతగా కానీ వ్యక్తిగతంగా కానీ వెళ్ళరు. ఇకపోతే మరి రామారావు గారు ప్రతిపక్ష హోదా మాకు ఇస్తే మేము చేస్తాం అన్నారు. అసలు ఏ రకంగా అడుగుతున్నారు? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 23 మంది చంద్రబాబు నాయుడు గారికి ఉంటే అసెంబ్లీ సభలో నీ దగ్గర నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు నా దాంట్లో రావడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని కనుక నేను జాయిన్ చేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని సవాల్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాడు అంటే 5 తీసేస్తే 18 సీట్లు ఇంకా ఉంటాయి. 18కే ప్రతిపక్ష హోదా లేనప్పుడు 11 మందికి ప్రతిపక్ష హోదా ఎక్కడిస్తారని కూడా ఈ వైసీపీ చిత్తశుద్ధి లేని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి కూడా సవాల్ విసిరి చెప్తున్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్కువ వస్తే ప్రతిపక్ష హోదా ఏంటంటే మీకు హోదాతో పని ఏంటి అంటే హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారు. మిమ్మల్ని జనం నమ్మి 11 మందిని గెలిపిస్తే కనీసం మీ నియోజకవర్గంలో ఏ సమస్య ఉందో కూడా మీకు తెలియదు. కనీసం ఎమ్మెల్యే అనేవాడు ఈ రోజు ప్రోటోకాల్ ప్రకారం భాస్కర్ గారు చెప్పినట్టు అనేకమైన అలవెన్సెస్ తీసేసుకొని వాళ్ళ యొక్క కుటుంబాలు పోషించుకోవడానికి తప్పించి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ తీసుకుంటున్నామన్న ఆలోచన లేకుండా అన్ని కూడా వాడుకొని వాళ్ళ యొక్క ఇంకా గతంలో దాచుకున్నారు. ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినది కూడా ఈ జీతాలు ఎన్ని కూడా వేసుకొని జేబులు వేసుకుని తప్పించి ఆ యొక్క గ్రామాల్లో కానీ ఆ యొక్క నియోజకవర్గాలకు కానీ ఒక్క ఎమ్మెల్యే ఈ రోజుకి చెప్తున్న ఛాలెంజెస్ విసురుతున్నాం. మీరు ఏదైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు ఏనాడైనా మీ నియోజకవర్గంలో ఒక సమస్య గురించి తిరిగారా అని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి అక్కడ వేసినా సరే ఈ రోజుకి కూడా మీకు హోదా కోసం లేకపోతే మీకు పదవి కోసం, పదవి అలంకరణ కాదు, పదవి ఉందంటే దాని యొక్క న్యాయం చేయగలరు. లేదంటే కనుక మీకు రిజైన్ చేసేయండి. బై ఎలక్షన్ జరిగినా సరే మీరు నిజంగా నీతిగా నిజాయితీ గెలుస్తుంటే కనుక మళ్ళీ గెలుస్తారు. కానీ మీ జగన్మోహన్ రెడ్డికి భయం ఈ 11 మందిని కూడా రాజీనామా చేస్తే మనకు మొత్తం పార్టీ భూస్థాపితం అయిపోద్ది అని. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక అసెంబ్లీకి వచ్చి మాట్లాడే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీకు ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఛాలెంజ్ చేసిరాం కొద్ది రోజులు బట్టి మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీ ప్రజల యొక్క సమస్యల్ని మీ గొంతుని వినిపించండి అన్నాం. అంతేగాని మీకు హోదాతో కావాలన్నారు. హోదాతో మీకు కాదు, ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఒక పులివెందల ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని దుమ్ము రేకొడతాకి కూడా మా యొక్క కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు సిద్ధంగా అసెంబ్లీలో రెడీగా ఉంటారు. రేపు మీకు దమ్ముంటే రేపు పొద్దున అసెంబ్లీకి 11 మంది వచ్చి అల్లరి చిల్లరగా కాకుండా గొడవ వాతావరణం సృష్టించకుండా సమస్య ఏం మాట్లాడుతున్నారని క్షుణ్ణంగా విని జ్ఞానంగా అజ్ఞానంగా కాకుండా జ్ఞానంతో విని మీ యొక్క సమస్యలు కానీ మీ యొక్క ఏదైతే మీ మీద ఆరోపణలు వచ్చింది మీరు నిజంగా మీది కాకపోతే మేము మా తప్పు లేదని నిరూపించుకోమని చెప్పు జగన్మోహన్ రెడ్డి సవాల్ విసురుతున్నాం. ఓకే చందు గారు ప్రైమ్ 9 లో ఉన్నాడు, బొట్ల రామారావు గారు ప్రైమ్ 9 లో ఉన్నాడు ఇప్పుడు లైవ్ లో. ఆయన 2 ఛానల్ పెట్టుకుంటే ఆయనకి మనం ఏం మాట్లాడో కూడా తెలియదు. ఆయన పర్లేదు రామారావు గారు అదిగో నాకు కనిపిస్తున్నాడు ప్రైమ్ 9 లో. ఓకే మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారు ఉన్నారు కదా. ఓకే మస్తాన్ రావు గారు, ఏదైతే ఆ టీడీ ప్రభుత్వం చెప్తున్నట్టు, కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టు సంక్షేమ పథకాల విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో మేము న్యాయం చేస్తున్నామని చెప్పు కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇటు పక్క వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో భారీగా కోతలు పెడుతున్నారని కూడా చెప్పుకొస్తూ ఉంది. దీని గురించి వాస్తవంగా మాట్లాడుకుంటే సంక్షేమ పథకాలు 2 ఏళ్లలో ఇప్పటికే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చూసాం, కొన్ని ఏదైతే రహదారుల పరిస్థితి ఏ విధంగా ఉందో చూసాము, అనేక రకాలైనటువంటి ఏదైతే నిరుద్యోగుల సమస్యలు అన్నీ చూసాం. ఒక్కొక్కటిగా మేము చేసుకుంటూ వస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం, పక్కా రహదారులు వేసాం. అదేవిధంగా పథకాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం భారీగా అప్పులు తెచ్చింది, అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అని చెప్తోంది. ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళు యాక్చువల్గా మనం ఎన్నికలకు ముందు చూసి పెడితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం ఏంటంటే రాష్ట్రాన్ని శ్రీలంకన్ చేస్తున్నారనే పరిస్థితిగా ఆయన ప్రచారం చేశారు, ఇట్లా అప్పులు తేవటం వల్ల. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేయని తప్పనిసరి పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఏర్పడిందని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ఓ పక్కన అప్పులు 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు ఉన్నట్టు టోటల్గా తీసుకుంటే అన్ని ఆల్ టుగెదర్ 10 లక్షల కోట్ల అయింది. దాదాపు 55,000 కోట్ల రూపాయలు నెలకు అసలు కానీ వడ్డీ కానీ కడుతున్న పరిస్థితి. సో అంటే అప్పులు తెచ్చే వాటిలో నెలకి సంవత్సరానికి 55,000 కోట్ల రూపాయలు, దగ్గర 55,000 కోట్ల రూపాయలు తిరిగి చెల్లింపులకే సరిపోతున్నాయి. ఓ పక్కన 4,000 రూపాయలేమో పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి, దాదాపు 4 మాత్రమే ఇప్పటి వరకు చూస్తే మనకి అమలు చేశారు. దానిలో కూడా రైతులకు సంబంధించిన పెండింగ్ ఉన్నాయి.
అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉంది, ఆరోగ్యశ్రీ పెండింగ్ ఉంది. ఇవన్నీ కూడా ప్రతిపక్షం నిలదీసే అవకాశాన్ని కోల్పోతున్నాం ఒక పక్కన. అయితే వీటన్నిటికీ ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా కూడా ప్రజలకు ఆన్సరబుల్ గా ఉండాల్సిన బాధ్యత కూటమి సర్కార్ మీద ఉందనే చెప్తా. ఎందుకంటే ప్రజలకు వాళ్ళకి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా మేము పరిపాలిస్తున్నాం అన్నప్పుడు. అప్పుడు అప్పులు లేకుండా రెవెన్యూ జనరేట్ ఎలా చేస్తున్నారు, సంపద సృష్టి ఎలా చేస్తున్నారు, ఏంటి ఈ అప్పులు ఎలా తీర్చబోతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారన్నారు, ఆ విధ్వంసం నుంచి ఎలా కాపాడబోతున్నారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్తో పాటు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయని ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏకరువు పెడతా ఉన్నారు. వాటి నుంచి ప్రజలకి ఆన్సరబుల్ గా ఉండాలి. ఆయన ఒకవేళ బయటే ఆయన ప్రశ్నించవచ్చు, కానీ ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్తాం కానీ, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి వెళ్తాం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు సమాధానాలు ఆశిస్తారు. వీటన్నిటికీ అప్పులకు కానీ, సంక్షేమ పథకాల అమలు కానీ, లేదంటే రాజధానికి చట్టబద్ధత కానీ, అదేవిధంగా చూసినట్లయితే పోలవరం 27 కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. వీటన్నిటిని ఎలా కార్యాచరణలోకి తీసుకొస్తారనేది మనకి ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత. ఈ అసెంబ్లీ సమావేశాల ద్వారా బడ్జెట్ సెషన్ లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధంగా ప్రభుత్వం కూడా స్పందించినప్పుడే ప్రజలు కూడా వాళ్ళ మద్దతు పలుకుతూ ఉంటారనేది నేను చెప్తాను. రహీం గారు, ఇప్పుడు రేపటి నుంచి డిజిటల్ అటెండెన్స్ అండి. ఆ రిజిస్టర్ సంతకాలు పద్ధతి కాదు. ఓకే రహీం గారు, ఓకేనండి. ఓకే గ్రేట్. డిజిటల్ అటెండెన్స్ రేపటి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగించబోతున్నారు. రహీం గారు చెప్పండి. ఇప్పుడు మస్తాన్ రా గారు చెప్పారు కదా, అంటే కొన్ని పాయింట్లు చెప్పారు. అంటే ఏ రకంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ అప్పుల నుంచి బయటకు వెళ్తుందని. మరి గతంలో ఎన్నో ఫ్యాక్టరీలు ఉపాధి కోసం తీసుకొస్తే అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతే ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క కంపెనీలు కూడా తీసుకొస్తూ ఉపాధి రంగంలో తీసుకొస్తున్నారు. దాని ద్వారా కొంత డబ్బుని ఈ రోజు ఆర్థికంగా మన నష్టాల్లో ఉన్న, అప్పుల్లో ఉన్న వాటిని పూడ్చే పరిస్థితి ఉంది. ఇకపోతే పోలవరం మరి గత ప్రభుత్వంతో చూస్తే మినిస్టర్లు చేశారు. కనీసం వాళ్ళకి అక్కడ ఏం జరిగింది, డయాఫ్రాల్ వాళ్ళంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ రోజు మినిస్టర్లు మారి వాళ్ళు దాని గురించి అడిగితే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఆ రోజు అంబటి రాంబాబు గారు కానీ వాళ్ళ నాయకులు కానీ. ఇకపోతే ఈ కూటమి ప్రభుత్వం మటు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ అప్పుల నాటిలో కూడా త్వరలోనే ఈ యొక్క కంపెనీల ద్వారా ఉపాధి కల్పిస్తూ, యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధిని నడిపించే దిశగా వెళ్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం. రైట్ అండి. చర్చలో పాల్గొన్నందుకు విజయభాస్కర్ గారికి, అదేవిధంగా చందు గారికి, అదేవిధంగా మస్తాన్ రావు గారికి, బొట్ల రామారావు గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు మొత్తం ఎమ్మెల్యేలు, వైసీపీ సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారిగా ఇది ఒక పెద్ద సంక్షిప్త వార్తగానే ఉంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు సాదాసీదాగా సాగుతాయా, లేకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మీద లేవనెత్తడం వల్ల రసాభసగా మారిద్దా, లేదా కేవలం అటెండెన్స్కే పరిమితం అవుతారా, ఇటుపక్క ఎన్డీఏ కూటమి చెప్పినట్టు కేవలం వీళ్ళు అటెండెన్స్కే పరిమితం అవుతారని కూడా చూడాలి. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.